ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని రోజులు భరించలేనంత ఎండలు, ఇంకొన్ని రోజులు కుండపోత వర్షాలు, మరికొన్ని రోజుల్లో గడ్డగట్టించే చలి. అసలు భూమి మీద ఈ మార్పులు ఎలా జరుగుతాయి? అసలు ఈ సీజన్స్ ఎందుకు చేంజ్ అవుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, భూమి సూర్యునికి దగ్గరగా వస్తే ఎండాకాలం అని, భూమి సూర్యునికి దూరంగా వెళ్తే చలికాలం వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది 100% తప్పు. ఈరోజు భూమి దాచిన ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ పక్క రౌండ్గా కాకుండా కాస్త కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతుంది. ఇలా తిరగడం వల్ల ఏడాదిలో ఒకసారి భూమి సూర్యుడికి బాగా దగ్గరగా, ఇంకోసారి కాస్త దూరంగా వెళ్తుంది. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండేది జూలై నెలలో. మనకు జూలైలో ఎండలు ఉంటాయి, కానీ చలికాలం ఉండదు కదా. భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండేది జనవరిలో. సో సూర్యుడికి దూరం పెరగడం తగ్గడం వల్ల ఈ సీజన్స్ మారవు అని దీనితో ప్రూఫ్ అయింది. సీజన్స్ మారడానికి మెయిన్ రీజన్ మన భూమి కాస్త వంగి ఉండడం. మన భూమి అంతరిక్షంలో నిటారుగా ఉండదు. అది ఒక పక్కకు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. దీనినే సైన్స్ భాషలో యాక్సియల్ టిల్ట్ అంటారు. కోట్లాది సంవత్సరాల క్రితం ఏదో ఒక పెద్ద గ్రహం లాంటి వస్తువు భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల భూమి ఇలా వంగి ఉంటుందని సైంటిస్టులు చెప్తారు. ఈ వంపుతోనే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంది. ఇదే మనకు రకరకాల సీజన్స్ని తెస్తుంది. అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంను తెస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఏ భాగం అయితే సూర్యుడి వైపు వంగి ఉంటుందో అప్పుడు సూర్యకిరణాలు స్ట్రైట్గా బలంగా పడతాయి. ఉదాహరణకు ఉత్తరార్ధగోళం. ఇక్కడే మన ఇండియా ఉంటుంది. దీంతో అక్కడ పగలు పెద్దగా ఉంటుంది, వేడి ఎక్కువై ఎండాకాలం వస్తుంది. మిగతా ప్రపంచ దేశాల్లో అమెరికా, యూరోప్ లాంటి చోట్ల ఎక్కువగా ఎండాకాలం, చలికాలం, వసంత ఋతువు, శరత్ ఋతువులు ఉంటాయి. కానీ మన ఇండియా లాంటి ఏషియా దేశాలకు ఋతుపవనాలు ఒక వరం. ఎండాకాలం మే నుంచి జూన్ నెల వరకు సూర్యుడి ఎండల వల్ల మన భూమి బాగా వేడెక్కుతుంది. భూమి వేడెక్కినప్పుడు అక్కడ ఉన్న గాలి పైకి లేచి ఒక లో ప్రెషర్ అల్పపీడనం ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో కింద ఉన్న సముద్రాలు భూమితో పోలిస్తే కాస్త చల్లగా ఉండి అక్కడ హై ప్రెషర్ అధిక పీడనం ఏర్పడుతుంది. సైన్స్ ప్రకారం గాలి ఎప్పుడు హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కు ప్రయాణిస్తుంది. అందుకే సముద్రం మీద ఉన్న చల్లటి గాలి కోట్లాది టన్నుల నీటి ఆవిరిని మోసుకుంటూ మన ఇండియా వైపు వస్తుంది. వీటినే మనం ఋతుపవనాలు అంటారు. మన దేశంలో ఉన్న హిమాలయ పర్వతాలను ఢీకొట్టి జూన్ నుండి సెప్టెంబర్ వరకు కుండపోత వర్షాలను ఇస్తాయి. అంటే ఎండాకాలంలో భూమి విపరీతంగా వేడెక్కడం వల్లే మనకు వర్షాకాలం వస్తుంది. 6 నెలల తర్వాత భూమి సూర్యుడికి అవతల వైపుకు వెళ్తుంది. కానీ భూమి వంపు మాత్రం మారదు. అది ఒకే వైపుకు వంగి ఉంటుంది. ఇప్పుడు మన దేశం ఉన్న పైభాగం సూర్యుడికి దూరంగా వంగుతుంది. అప్పుడు సూర్యకిరణాలు వంకరగా పడతాయి. సూర్యకిరణాలు క్రాస్గా పడడం వల్ల వేడి తగ్గుతుంది. పగటి సమయం కూడా తగ్గిపోతుంది. దీంతో మనకు చలికాలం వస్తుంది. కానీ ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మనకు డిసెంబర్లో చలికాలం ఉంటే ఆస్ట్రేలియా వాళ్లకు డిసెంబర్లో ఎండాకాలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భూమికి కింది భాగంలో ఉంటారు. మనం సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు సూర్యుడికి దగ్గరగా ఉంటారు. అందుకే వాళ్ళు క్రిస్మస్ పండుగను బీచ్లలో సెలబ్రేట్ చేసుకుంటారు. భూమి ప్రయాణంలో మార్చి మరియు సెప్టెంబర్ నెలలో భూమి ఏ వైపుకు వంగకుండా సూర్యుడికి సమాన దూరంలో ఉంటుంది. ఈ టైంలో
భూమి మొత్తం మీద పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే అప్పుడు వాతావరణం మరీ వేడిగా మరీ చలిగా లేకుండా నార్మల్గా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మన భూమి కాస్త వంగి ఉండడం వల్లే మన జీవితంలో ఇన్ని రంగులు, ఇన్ని ఋతువులు ఉన్నాయి. ఒకవేళ భూమి వంగకుండా స్ట్రైట్గా ఉంటే ఎప్పుడూ ఒకే వాతావరణం ఒకేలా ఉండేది. లైఫ్ చాలా బోర్ కొట్టేది కదా. చూశారుగా ఫ్రెండ్స్, మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. భూమి కాస్త వంగి ఉండడం వల్ల మనకు సీజన్స్ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.